హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే దేవాన్ష్ బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. ఇదేంది వాయిస్ వేరే ఉంది, లిప్ మూమెంట్ వేరే ఉంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? రీసెంట్గానే మైక్ తీసుకున్నా, మైక్ పెట్టుకున్నా కానీ ఆన్ చేయడం మర్చిపోయింది. అప్పుడు ఉంటుంది నా ఆగం. మరి కొత్త మైక్ తీసుకున్నా, మంచిగా మాట్లాడతా అని చెప్పి పెట్టుకున్నా కానీ ఆన్ చేయడం మర్చిపోయినా. వీడియో తీయడం మొత్తం అయిపోయే వరకు చూసుకోలేదు, నేను మైక్ ఆన్ చేయలేదు. మొత్తం అయిపోయిన తర్వాత చూసుకునేసరికి వాయిస్ వస్తలేదు. ఏమైంది అని చూసేసరికి మైక్ ఆన్ చేయడం మర్చిపోయినా మెయిన్. మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. గిఫ్ట్స్ అయితే అన్నీ బాగా యూజ్ అయ్యే ఇచ్చినారు. నా ఒపీనియన్ ప్రకారం చిన్నపిల్లల బర్త్డేస్కి వెళ్ళినప్పుడు బట్టల కన్నా ఎక్కువ వాళ్ళకి ఆడుకునేవన్నా, లేదంటే చదువుకునే పిల్లలైతే వాళ్ళకి స్టడీకి సంబంధించిన ఏమైనా ఇస్తే బెటర్. ఎందుకంటే బట్టలు అయితే మనం నార్మల్గా ఎప్పటికప్పుడు తీసుకుంటాం కాబట్టి వాళ్ళ సైజ్ కూడా మనకి తెలియదు కాబట్టి బట్టల కన్నా ఇవి ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. దేవాన్ష్కి అయితే అన్ని గిఫ్ట్స్ నచ్చినాయి. వాళ్ళు రావడమే మాకు పెద్ద గిఫ్ట్. ఇంకా గిఫ్ట్ కూడా తీసుకొచ్చినారు. మేము కూడా దేవాన్ష్కి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చినాము. అది లాస్ట్లో యాడ్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. మా బాబుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకైతే గిఫ్ట్స్ ఓపెనింగ్ అన్నా, లేదంటే అన్బాక్సింగ్ వీడియోస్ చూడడం అన్నా చాలా ఇంట్రెస్ట్. నార్మల్గా యూట్యూబ్ చూసినప్పుడు అన్బాక్సింగ్ వీడియో అనేదైనా అనిపిస్తే ఓపెన్ చేసి మొత్తం చూస్తా వీడియో, ఏముంది లోపల, ఏముంది గిఫ్ట్ లోపల అని చెప్పి. మావాడు చూడండి, ఓపెన్ చేసినట్టు ఆడుతూ ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా, వాళ్ళకి ఎన్ని ఉన్నా మళ్ళీ కొత్తది వచ్చినప్పుడు ఎక్సైట్ అవుతూ ఉంటారు. మావాడు అంతే. జైలఫోన్ చూసినప్పుడు వాని ఆనందం చూడండి. యాక్చువల్ మా వాడికి మ్యూజిక్ వచ్చే టాయ్స్ అంటే చాలా ఇష్టము. నేనే తీసుకుందాం అనుకున్నా కానీ గిఫ్ట్ వచ్చింది.
గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దేవాన్ష్కి మేం గిఫ్ట్ ఏమి ఇచ్చామో చూడండి. మేము అనే బదులు వాని డబ్బులతోని వాడే కొనుక్కున్నాడు అని చెప్పొచ్చు. వాని డబ్బులు ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ 1 ఇయర్ నుండి వానికి మనీ సేవింగ్ బాక్స్ అయితే తీసుకున్నాము. ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చినవి, అత్తమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ అందులోనే వేసేవాళ్ళము. అప్పుడప్పుడు మంత్లీ మేము కూడా 500, 200 అట్లా వేసేవాళ్ళము. ఆ డబ్బులతోనే వానికి చిన్న బైక్ అయితే తీసుకున్నాము. బైక్ అయితే చాలా బాగుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇలా లైటింగ్తో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. వానికైతే చాలా నచ్చింది దేవాన్ష్కి. వాడు చాలా హ్యాపీ. వాడు హ్యాపీ ఉంటే మేము ఇంకా హ్యాపీ. పిల్లల ఆనందం కన్నా కావాల్సింది ఇంకేముంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.